సమావేశానికి ఇచ్చేసినటువంటి విలేకరులందరికీ కూడా మా యొక్క నమస్కారం. నిన్న క్యూఆర్ కోడ్ డిజిటల్ కోడ్ విడుదల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయిబ్ సదన్న గారు బాలకృష్ణ గారు ఏదైతే అసెంబ్లీలో సైకో గారి దగ్గర పోయినా అని చెప్తున్నారు, దానిపైన బాలకృష్ణ గారి పైన విమర్శన చేసినారు సాయన్న. అయితే ఆదోనిలో ఉన్నటువంటి బాలకృష్ణ ఫ్యాన్స్ ఏదైతే మాట్లాడినారో విమర్శపై ప్రతి విమర్శ చేయాలి తప్ప విమర్శలు ఇచ్చిపెట్టి ఏదో సొంతంగా తీసుకొని మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే సాయన్న గారు మాట ఏందేమి, బాలకృష్ణ గారు మీరు సైకో అనడం, సైకో గారి దగ్గర పోవడం చెప్పడం అది ఎంతవరకు వాస్తవం? గతంలో మీ నాన్నగారు పై చెప్పులు దాడి చేసినప్పుడు ఆ రోజు ఎక్కడ పోయింది మీ ప్రోత్సాహం అని చెప్పి సాయన్న చెప్పినాం. అందులో భాగంగా ఇంకోటి, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ బాలకృష్ణ గారు తాగిపోయినారని చెప్పి అసెంబ్లీ పోయారని చెప్పి చెప్తున్నారని చెప్పి చెప్పినాడే తప్ప మరొకటి వేరేదేం చెప్పలేదు. మీరు ఏదైనా కామెంట్లు చేయాలనుకుంటే దానిపైన విమర్శలు చేయండి. ఫ్యాన్స్గా మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే రాజకీయం గురించి విమర్శలు చేయండి, దానికి మంచి పద్ధతి. అది ఇడిచిపెట్టి నాలుక చీరిస్తాం, మేమేం గాజులు వేసుకోలే, మా వాళ్ళు ఎవరు గాజులు వేసుకున్నా అని చెప్పి ఎక్కడెక్కడ చెప్పలే, ఎవరికి ఫ్యాన్స్కి తక్కువ చేసి ఎక్కడ మాట్లాడలే. మా పార్టీ ఏదున్నా మా ముఖ్యమంత్రి, మా మాజీ ముఖ్యమంత్రి గురించి సైకో ఏమని ఇచ్చానా అని అడిగితే తప్ప ఏదైనా మాట్లాడినాడా? అసలైన మాజీ ఎన్టీఆర్ ఫ్యాన్ మా ఎమ్మెల్యే సాయిబ్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే సాయిబ్ రెడ్డి గారు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మా వీరాభిమాని. ఆయన ఉద్దేశించి మాట్లాడినారు, దాంట్లో తప్పేముంది? మీరు మాట్లాడేటప్పుడు దయచేసి చెప్తున్నాం, ఏదైనా మాట్లాడంటే పార్టీ పరంగా విమర్శలు చేయండి, విమర్శకి ప్రతి విమర్శ చేయండి. మేమైతే దాన్ని అడ్డుకోము, విమర్శ మామూలే ఉంటుంటాయి. కానీ నేలగా చీరిస్తాం, అది చేస్తామంటే పరిణామాల తర్వాత అందరికి మీకు ఏది ఉండదు, మాకు కూడా అదే విధంగా పరిణామాలు ఉంటాయి. దాన్ని జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. నా పేరు ఫయాజ్ అహ్మద్, వైఎస్ఆర్సీపీ మున్సిపల్ కౌన్సిలర్.